మూడేళ్ల ఎదురుచూపు, 4 గోడల మధ్య బందీగా ఉన్న ప్రేమికురాలు. నా ప్రాణం పోయినా పర్లేదు, మామయ్య కళ్ళ ముందే నీ మెల్లో తాళి కడతాం అని శపథం చేసిన బావ. ఇది కేవలం ప్రేమకథ కాదు, అంతస్తుల అహంకారానికి అలుపెరగని ప్రేమకథ మధ్య జరిగిన యుద్ధం. కంటదడి పెట్టించే ఈ ప్రేమకథ ఇప్పుడే వినండి. గోదావరి ఘటన పచ్చని కొబ్బరి తోటల మధ్య ఉండే అందమైన గ్రామం రంగస్థలం. ఆ ఊరి అందం ఎంత గొప్పదో, ఆ ఊర్లో ఉండే మనుషుల పంతాలు కూడా అంతే గట్టివి. ఆ ఊరి పెత్తందారు ప్రెసిడెంటు రాఘవయ్య. ఊరిలో ఏ శుభకార్యం జరగాలన్నా, ఏ పంచాయతీ తెగాలన్నా రాఘవయ్య గడప తొక్కాల్సిందే. ఆయన మాటకు ఎదురులేదు, ఆయన నిర్ణయానికి తిరుగులేదు. అంతస్తు, ఆస్తి, అహంకారం, ఈ మూడే రాఘవయ్య ఆభరణాలు. రాఘవయ్యకు సరిగ్గా ఇంటి ఎదురుగా ఉండే పెంకుటిల్లు శివ వాళ్ళది. శివ తండ్రి సాంబయ్య ఒకప్పుడు రాఘవయ్యకు స్నేహితుడే కాదు, స్వయాన బావ. కానీ గత 20 ఏళ్లుగా ఆ 2 కుటుంబాల మధ్య మాటలు లేవు. మధ్యలో ఒక పెద్ద గీత గీయబడింది. ఆ గీతకి యువతల శివ కుటుంబం పేదరికంతో పోరాడుతూ ఉంటే, అవతల రాఘవయ్య వైభవంతో తూలుతున్నాడు. కానీ ఆ 2 కుటుంబాల మధ్య ఉన్న పగ ఈ ఇళ్లలో పెరిగిన పిల్లల మనసులను మాత్రం ఆపలేకపోయింది. రాఘవయ్య కూతురు సత్య, సాంబయ్య కొడుకు శివ, వీరిద్దరిది చిన్ననాటి స్నేహం. ఆ స్నేహం వయసుతో పాటు పెరిగి ప్రేమగా మారింది. కానీ ఆ ప్రేమను బయట పెట్టే ధైర్యం లేక, వదులుకునే శక్తి లేక నలిగిపోతున్న హృదయాలు వారివి. తెల్లవారుజామున 5 గంటలు. ఊరంతా ఇంకా మంచు దుప్పటి కప్పుకొని నిద్రిస్తుంది. కానీ శివ మాత్రం నిద్ర లేచి తన ఇంటి అరుగు మీద కూర్చుని ఎదురుగా ఉన్న రాఘవయ్య ఇంటి గేటు వైపు చూస్తున్నాడు. ఈరోజు శివ కళ్ళల్లో ఒక తెలియని మెరుపు, గుండెలో ఏదో అలజడి. కారణం, 3 ఏళ్ల తర్వాత సత్య ఈరోజు ఊరికి వస్తుంది. పట్నంలో చదువు పూర్తి చేసుకుని శాశ్వతంగా ఇంటికి వచ్చేస్తుంది. శివ వయసు 24 ఏళ్ళు, 6 అడుగుల ఎత్తు, ఎండకు రాటులేని శరీరం, ముఖంలో అమాయకత్వం, కళ్ళలో నిజాయితీ. డిగ్రీ చదివిన తల్లికి సహాయంగా వ్యవసాయం చేసుకుంటూ ఊర్లోనే ఉండిపోయాడు. సత్యను విడిచి వెళ్ళటం ఇష్టం లేక పట్నం ఉద్యోగాలను వదులుకున్నాడు. ఒరే శివ, ఇంకా పడుకోలేదా అంటూ తల్లి సావిత్రి బయటకు వచ్చింది. ఆ ముఖంలో ఎప్పుడూ ఒక దిగులు ఉంటుంది. అన్నయ్య తన్ను దూరం పెట్టరన్న బాధ ఆమె లోపల తొలుస్తూనే ఉంటుంది. లేదమ్మా, నిద్ర రావట్లేదు అన్నాడు శివ చూపు మరల్చుకుంటూ. సావిత్రి కొడుకు చూపు ఎటు ఉందో గమనించింది, నిట్టూర్చింది. వద్దు నాన్న, ఆశపడకం. వాళ్ళు మేడలో ఉన్నోళ్ళు, మనం మట్టిలో ఉన్నోళ్ళం. ఆ రాఘవయ్య మా నీడను కూడా సహించడు. సత్య వస్తే మనకేం సంబంధం, ఆ పిల్లని మర్చిపో అని హెచ్చరించింది. శివ చిన్నగా నవ్వాడు. అమ్మ సూర్యుడు అందనంత ఎత్తులో ఉన్నాడని చూడ్డం మానేస్తామా? సత్య నా ప్రాణమమ్మ. అది మీ అన్నయ్య కూతురు కావచ్చు, కానీ నాకు మాత్రం నా చిన్ననాటి స్నేహితురాలు. ఈ 3 ఏళ్ళు తను లేక ఈ ఊరు శ్మశానంలో అనిపించింది. ఈరోజు ప్రాణం తిరిగి వస్తుంది అని అన్నాడు. సావిత్రి కొడుకు పిచ్చి ప్రేమను చూసి భయపడింది. నీ ఇష్టం రా, కానీ ఆ రాఘవయ్య కంట పడకు. ఆయన కోపం నీకు తెలియంది కాదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. ఉదయం 8 గంటలు. రాఘవయ్య ఇల్లు పెళ్ళిళ్ళులా ముస్తాబైంది. ఇంటి నిండా పనివాళ్ళు, బంధువులు. రాఘవయ్య తెల్లటి కాదిలాల్చి పంచె కట్టుకొని మెల్లో బంగారు గొలుస్తూ దర్జాగా హాల్లో కూర్చున్నాడు. ఏమయ్య గుమస్తా, సత్య వచ్చేసరికి గదిలో అన్ని సిద్ధం చేశారా? మా అమ్మాయికి ఇష్టమైన స్వీట్లు చేయించారా అని హడావిడి చేస్తున్నాడు. అక్కడే ఉన్న ఊరి కరణం, అన్నీ అయ్యాయి ప్రెసిడెంట్ గారు. అసలు మీ అమ్మాయి అదృష్టవంతురాలు. పట్నం చదువులు చదివినా మళ్ళీ తండ్రి చాటు బిడ్డగా ఊరికి వస్తుంది అన్నాడు పొగడుతూ. రాఘవయ్య గర్వంగా మీసం మెలేశాడు. నా కూతురు బంగారం కరుణం, నా పెంపకం అలాంటిది. పట్నంలో ఉన్న పద్ధతులు మర్చిపోలేదు. అయినా ఇంకా పట్నం వెళ్ళేదేముంది, ఈసారి మంచి సంబంధం చూసి పెళ్లి చేయటమే. నా స్థాయికి తగ్గట్టు ఓ 100 కోట్ల ఆస్తి ఉన్న సంబంధం చూస్తాను అని అన్నాడు. ఆ మాట విన్న సావిత్రి ఇంటి బయట ముగ్గు వేస్తూ ఆగిపోయింది. ఆ మాట ఆమె గుండెల్లో గుచ్చుకుంది.
తన అన్నయ్య ఆస్తి పిచ్చి ఇంకా తగ్గలేదు అని బాధపడింది. సమయం 10 గంటలు. దూరం నుండి ఒక కారు దుమ్ము లేపుకుంటూ వస్తుంది. శివ గుండె వేగం పెరిగింది. పొలం పనులు వదిలేసి రోడ్డు పక్కన ఉన్న మర్రి చెట్టు చాటున నిలబడ్డాడు. సత్యను ఒక్కసారైనా చూడాలి. ఆమె కారు దిగేటప్పుడు ఆ ముఖాన్ని కళ్ళ నిండా నింపుకోవాలి. కారు రాఘవయ్య ఇంటి ముందు ఆగింది. డ్రైవర్ పరుగున వచ్చి డోర్ తీశాడు. ముందుగా కాలు కింద పెట్టింది సత్య. కాలికున్న వెండి పట్టీలు గలగలమంటూ శబ్దం చేశాయి. ఆ శబ్దం శివకు సంగీతంలా వినిపించింది. కారులోంచి బయటకు దిగింది సత్య. లేత గులాబీ రంగు చుడిదారం, వదిలేసిన జుట్టు, నుదుట్న చిన్న బొట్టు, చేతి కొన్ని గాజులు. 3 ఏళ్ల క్రితం చూసిన పిల్లలా లేదు. ఇప్పుడు నిండు కుందన బొమ్మలా ఉంది. సత్య కారు దిగ్గానే ఆమె చూపులు నేరుగా తండ్రి మీదకో తల్లి మీదకో వెళ్ళలేదు. ఎదురుగా ఉన్న శివ ఇంటి వైపు వెళ్ళాయి. ఆ కిటికీల వైపు, ఆ అరుగు వైపు వెతికాయి. శివబావ ఎక్కడున్నాడు అన్న ఆతృత ఆమె కళ్ళల్లో సుష్టంగా కనిపించింది. కానీ రాఘవయ్య ఆమెను పలకరించాడు. అమ్మా తల్లి, వచ్చేశావా? రా, దిష్టి తీయండి అని హడావిడి చేశాడు. సత్య బలవంతంగా నవ్వి లోపలికి వెళ్తూ ఒక్క క్షణం వెనక్కి తిరిగి మర్రి చెట్టు వైపు చూసింది. అక్కడ శివ చుక్క కొంచెం కనిపించింది. ఆమె పెదవుల మీద ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. బావ ఉన్నాడు, నా కోసం అక్కడే ఉన్నాడు అని ఆ మనసు కుదుటపడింది. ఇంతలో శివకు ఒక పాత జ్ఞాపకం గుర్తొచ్చింది. ఫ్లాష్ బ్యాక్ 10 ఏళ్ల క్రితం. ఇప్పుడు సత్యకు 12 ఏళ్ళు, శివకు 14 ఏళ్ళు. ఊరి చెరువు గట్టున ఇద్దరు కూర్చొని ఉన్నారు. సత్య ఏడుస్తుంది. బావా, నన్ను హాస్టల్లో చేర్పిస్తారట. నేను వెళ్ళను బావా, నువ్వు లేకుండా నాకు భయం అని ఏడుస్తుంది. చిన్నారి, శివ ఆమె కన్నీళ్ళు తుడిచాడు. ఏడవకు సత్య, చదువుకోవాలి కదా. నువ్వెళ్ళు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వెక్కడున్నా ఎప్పుడు పిలిచినా ఈ బావ వస్తాడు. నీ కంటిలో నలుసు పడితే నా ప్రాణం తీసేయినా ఆ నలుసు తీస్తాం అని మాటిచ్చాడు. సత్య తన చేతిలో ఉన్న ఒక నెమలీకను శివకిచ్చింది. ఇది నీ దగ్గర ఉంచుకో బావా, ఇది చూసినప్పుడల్లా నీకు గుర్తొస్తాంది. ఆ నెమలీక ఇప్పటికీ శివ జేబులో భద్రంగా ఉంది. ఇది కేవలం ఈక కాదు, వాళ్ళ ప్రేమకు సాక్ష్యం. ఇంటి లోపల సత్యకు ఊపిరాడడం లేదు. తండ్రి ప్రేమలో ఆప్యాయత కన్నా ఆధిపత్యం ఎక్కువ కనిపిస్తుంది. రాఘవయ్య తన గదిలో కూర్చుని కూతురుతో మాట్లాడుతున్నాడు. చూడు సత్య, నువ్వు చదువుకున్నావు కదా, ఆ నిగస్నాలు చేయకు. మన ఊరి కట్టుబాట్లు వేరు. ఆ ఎదురింటి వాళ్ళతో అస్సలు మాట్లాడకూడదు. ముఖ్యంగా ఆ శివగాడు కనిపిస్తే ముఖం తిప్పుకొని రా, వాడు మన పాలిట శని అని హెచ్చరించాడు. సత్యకు కోపం వచ్చింది. కానీ తండ్రికి ఎదురు చెప్పే ధైర్యం లేదు. ఎందుకు నాన్న వాళ్ళంటే అంత ద్వేషం? అత్తయ్యే కదా అని చిన్నగా అడిగింది. రాఘవయ్య కోపంగా రగిలిపోయాడు. అత్తయ్య కాదు, ద్రోహి. వాళ్ళ వల్ల మన ఆస్తిలో సగం పోయింది, పరువు పోయింది. ఇంకోసారి వాళ్ళ గురించి ఎత్తకు అని గట్టిగా అరిచాడు. సత్యం మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. కిటికీ తలుపులు తీసింది. ఎదురుగా శివ ఇల్లు. శివ ఇంటి వరండాలో కూర్చుని తన గది వైపే చూస్తున్నాడు. సత్యం చూడగానే శివ లేచి నిలబడ్డాడు. చేత్తో బాగున్నావా అని సైగ చేశాడు. సత్య కలలో నీళ్లు తిరిగాయి. తల ఊపింది. చేతిలో ఉన్న ఫోన్ చూపించి మెసేజ్ చెయ్యి అన్నట్టు సైగ చేసింది. అప్పుడే రాఘవయ్య గొంతు వినిపించింది. సత్య, కిటికీలు మూసేయి, దుమ్ము వస్తుంది. సత్య బాధగా కిటికీ మూసేసింది. 2 మనసుల మధ్య మళ్ళీ అడ్డుగోడ పడింది. ఆ రోజు రాత్రి ఊరంతా నిద్రపోతుంది. శివకు సత్య నుండి మెసేజ్ వచ్చింది. బావా, నిన్ను చూడాలని ఉంది. పెరట్లో గోడ దూకిరా, అమ్మమ్మ పాత ఇంటి వైపు ఎవరు ఉండరు. శివ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇది చాలా రిస్క్. రాఘవయ్య మనుషులు కాపలా ఉంటారు, దొరికితే ప్రాణాలు పోతాయి. కానీ ప్రేమికుడికి భయం కన్నా ప్రేమ మీదే ధ్యాస ఎక్కువ. శివ నల్లం చొక్కా వేసుకుని చీకట్లో కలిసిపోతూ ఇంటి వెనక వైపుకు వెళ్ళాడు. చిన్నప్పుడు ఆడుకున్న దారి, గోడకున్న చిన్న పరుగు నుండి కాలు వేసి లోపలికి దూకాడు. అక్కడ సత్య ఆతృతగా ఎదురు చూస్తుంది. శివన్ చూడగానే
పరుగున వచ్చి అతన్ని గట్టిగా హత్తుకుంది. బావా అని గుసగుసగా పిలిచి ఏడ్చేసింది. శివ ఆమెను ఓదార్చాడు. "ష్, ఏడవకు సత్య, ఎవరైనా వింటారు. విననివ్వు బావా, చస్తే ఇద్దరం కలిసి చేద్దాం. 3 ఏళ్ళు అయిపోయింది బావా నిన్ను చూసి. అక్కడ ఆ హాస్టల్లో ఒక క్షణం కూడా నిద్ర పట్టేదే కాదు. ఎప్పుడెప్పుడు ఊరికి వస్తానా, నీ ఒళ్ళో తల పెడతానా అని చూసేదాన్ని" అంది సత్య భావోద్వేగంతో. శివ ఆ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. వెన్నెల వెలుగులో ఆ ముఖం మెరుస్తుంది. "నువ్వు నా ప్రాణం సత్య, నువ్వు దూరంగా ఉన్నా నా గుండె చప్పుడు నీదే. మీ నాన్న ఎన్ని గోడలు కట్టినా ఈ బావ మనసులో ఉన్న ప్రేమను ఆపలేడు" అని అన్నాడు. సత్య శివ జోబులోంచి ఆ పాత నెమలీకం తీసింది. "ఇంకా దాచుకున్నావా బావా" అని ఆశ్చర్యంగా అడిగింది. "నా ఆయుష్ కన్నా ఇది నాకు ముఖ్యం సత్య" అన్నాడు శివ. ఇద్దరూ అలా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. మాటలు లేవు, కేవలం మౌనమే ఉంది. ఆ మౌనంలోనే ఎన్నో సంవత్సరాల వేదన, ప్రేమ ఉన్నాయి. అంతలో "ఎవరక్కడ" అన్న గొంతు వినిపించింది. అది వాచ్మెన్ గొంతు. శివ ఉలిక్కిపడ్డాడు. "సత్య, నువ్వు లోపలికి వెళ్ళు, నేను వెళ్తాను" అని చెప్పి శివ పొదల్లో దాక్కుంటూ గోడ వైపు పరుగు తీశాడు. వాచ్మెను టార్చ్ లైట్ వేసి చూశాడు. ఒక నీడ గోడ దూకటం కనిపించింది. కానీ ఎవరనేది స్పష్టంగా తెలియలేదు. సత్య భయంతో వణికిపోతూ "దేవుడా, బావ దొరకకూడదు" అని ప్రార్థించింది. మరుసటి రోజు ఉదయం రాఘవయ్య ఇంట్లో సీరియస్ మీటింగ్ జరుగుతుంది. వాచ్మెన్ చెప్పింది విషయం రాఘవయ్యను కలవరపెట్టింది. "ఏంటి, రాత్రి ఎవడో గోడ దూకారా? దొంగనా" అని అడిగాడు. "దొంగలా లేడు దొరగారు, ఎవరు తెలిసిన వాళ్ళలాగానే ఉన్నాడు. ఆ సత్యమ్మ గారి గదివైపు నుండి వెళ్ళాడు" అని వాచ్మెను అనుమానంగా చెప్పాడు. రాఘవయ్య మెదల్లో ఒక అనుమానం మొలకెత్తింది. అతని చూపులు ఎదురింటి శివవైపు వెళ్ళాయి. వాడే ఆ శివగాడే అయ్యుంటాడు. వాడికెంత ధైర్యం నా కూతురు గదివైపు వస్తాడా అని పళ్ళు కొరికాడు. రాఘవయ్య నేరుగా సత్య గదిలోకి వెళ్ళాడు. సత్య అప్పుడే తలస్నానం చేసి అద్దం ముందు నిలబడింది. "సత్య" అని గంభీరంగా పిలిచాడు. సత్య ఉలిక్కిపడింది. "నాన్న, రాత్రి ఎవరు వచ్చారు" అని సూటిగా అడిగాడు. సత్య గుండె ఆగిపోయినంత పనైంది. ఎవరు రాలేదు నాన్న" అని బొంకించింది. "అబద్ధం చెప్పకు, వాచ్మెన్ చూశాడు. నిజం చెప్పు, ఆ శివగాడు వచ్చాడా" అని గట్టిగా అడిగాడు. సత్య మౌనంగా తలదించుకుంది. ఆ మౌనమే రాఘవయ్యకు సమాధానం చెప్పింది. రాఘవయ్య కోపంతో ఊగిపోయాడు. "చీ, పరువు తీసావమ్మా! ఆ గుడ్డి పరగ్గాడి కోసం నా పరువును బజార్లో వేస్తావా? వాడు మన స్థాయికి సరిపోతాడా? వాడికి తిండి గతి లేదు. వాడిని పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావు? మట్టి పిసుక్కుంటూ బతుకుతావా" అని తిట్టిపోశాడు. "ప్రేమకు ఆస్తో పనిలేదు నాన్న, బావ మంచివాడు" అని సత్య ఏడుస్తూ చెప్పింది. "ప్రేమ దోమ అని పిచ్చి మాటలు మాట్లాడకు. ఈరోజు నీ పెళ్లి నిర్ణయిస్తున్నా. నా స్నేహితుడు పట్నంలో బిజినెస్ మ్యాన్ విశ్వనాథం గారి అబ్బాయి రాహుల్తో నీ పెళ్ళి. వాడికి 100 కోట్ల ఆస్తి ఉంది, కార్లు బంగ్లాలు ఉన్నాయి. వాణ్ణి చేసుకుంటే రాణిలా ఉంటావు. వచ్చే వారం నిశ్చితార్థం. ఇది నా ఆజ్ఞ" అని చెప్పి రాఘవయ్య విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. సత్య కుప్పగూలిపోయింది. "వచ్చే వారం నిశ్చితార్థమా? బావా, వింటున్నావా? మన ప్రేమకు ఉరిశిక్ష వేస్తున్నారు" అని రోధించింది. రాఘవయ్య ఆవేశంగా బయటకు వచ్చి కారు తీసుకొని నేరుగా శివ ఇంటికి వెళ్ళాడు. శివ, సావిత్రి ఇంటి బయట కూర్చుని ఉన్నారు. రాఘవయ్యను చూడగానే సావిత్రి లేచి నిలబడింది. "అన్నయ్య" అని పిలవబోయింది. రాఘవయ్య ఆమెను ఆపాడు. "ఎవరే నీకన్నయ్య? నీ కొడుకు చేసిన పనికి నిన్ను చెల్లెలు అని పిలవాలంటేనే అసహ్యం వేస్తుంది" అని అరిచాడు. శివ ముందుకు వచ్చాడు. "మామయ్య, అమ్మ ననకు, తప్పంత నాదే. ఒప్పుకున్నావురా దొంగ విధవా. రాత్రి దొంగలా నా ఇంట్లో దూకావు కదా. మగాడివైతే ముఖం మీద అడగాలి, కానీ ఇలా దొంగచాటుగా రావటమేంటి" అని అందరి ముందు శివను అవమానించాడు. ఊరి జనం పోగయ్యారు. శివ తల వంచుకోలేదు, నిటారుగా నిలబడ్డాడు. "ప్రేమ దొంగతనం కాదు మామయ్య. సత్య నేను ఇష్టపడ్డాం. చిన్నప్పటి నుంచి ఒకరినొకరు ప్రాణంగా చూసుకుంటున్నాం. మీ ఆస్తి కోసం నేను ఆశపడట్లేదు. సత్యను కళ్ళలో పెట్టుకుని చూసుకునే సత్తా నాకుంది.
అని ధైర్యంగా చెప్పాడు. రాఘవయ్య వెటకరంగా నవ్వాడు. సత్తా ఉందా నీకా? 5 ఎకరాల మెట్ట పొలం పెట్టుకొని నా కూతుర్ని పోషిస్తావా? నా కూతురు వాడే సబ్బు ఖరీదు కూడా చేయదు నీ సంపాదన. చూడు శివ, నీకు నీ ఆస్తి ఎంత తేడా ఉందో మన మధ్య అంత తేడా ఉంది. వచ్చే వారం నా కూతురు నిశ్చితార్థం, కోటీశ్వరుడు రాహుల్తో. నువ్వు పెళ్లికి వచ్చి విస్తరాకులు ఎత్తడానికి కూడా పనికిరావు అని ఈసడించుకున్నాడు. సావిత్రి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అన్నయ్య అంత మాటనకు, వాణ్ణి మేనల్లుడు అని బతిమాలింది. రాఘవయ్య వినలేదు. మేనల్లుడు కాదు శని, ఈ పెళ్లి జరిగి తీరుతుంది, ఎవడాపుతాడు చూస్తా అని సవాలు విసిరి వెళ్ళిపోయాడు. శివ కళ్ళల్లో నీళ్ళేవు, నిప్పులు ఉన్నాయి. అవమానం మనిషిని కృంగదీస్తుంది లేదా కసిని పెంచుతుంది. శివలో కసి పెరిగింది. అమ్మవైపు తిరిగాడు. చూసావా అమ్మా మామయ్య అహంకారం? డబ్బు ఉంటే మనిషిని మనిషిలా కూడా చూడ్డు. కానీ సత్యను ఆ రాహుల్ గాడికిచ్చి పెళ్లి చేస్తే అది సత్యకు నరకమవుతుంది. నేను ఊరుకోనమ్మా. సావిత్రి కొడుకు చేతులు పట్టుకుంది. వద్దురా, వాళ్ళతో మనకు గొడవ వద్దు. గొడవ నేను పెట్టుకోలేదమ్మా, ఆయనే మొదలుపెట్టాడు. ప్రేమంటే పారిపోవటం కాదు, నిలబడి గెలవటం. సత్య నాది, ఆ పట్నం సంబంధం కాదు కదా. స్వర్గం నుంచి సంబంధం వచ్చినా సరే సత్యమెల్లో తాళి కట్టేది నేనే. ఇది ఈ శివ మాట అని అమ్మ పాదాల మీద ప్రమాణం చేశాడు. దూరంగా రాఘవయ్య ఇంట్లో సత్య కిటికీలోంచి ఇదంతా చూస్తుంది. బావ ధైర్యాన్ని చూసి ఆమెకు కొండంత బలం వచ్చింది. నీకోసం నేను ఎందాకైనా వస్తా బావా అనుకుంది. 3 రోజులు గడిచాయి. రంగస్థలం గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. రాఘవయ్య ఇంటి ముందు పెద్ద పందిరి వేశారు. మామిడి తోరణాలు, అరటి స్తంభాలు కట్టారు. ఇంటికి సున్నాలు రంగులు వేయటంతో ఆ ఇల్లు కలకల్లాడుతుంది. కానీ ఆ ఇంట్లో ఉన్న సత్యమొహంలో మాత్రం కలతప్పింది. ఆమె గదిలో బందీగా ఉంది. కనీసం పని మనుషులు కూడా ఆమెతో మాట్లాడడానికి వీల్లేదు. అప్పుడే ఊరు రోడ్డు మీద నుండి 3 ఖరీదైన ఆడి కార్లు వరుసగా వచ్చాయి. వాటిని చూడ్డానికి ఊరి పిల్లలు, జనం ఎగబడ్డారు. ఆ కార్లు రాఘవయ్య ఇంటి ముందు ఆగాయి. మొదటి కారులోంచి రాహుల్ దిగాడు. రాహుల్ వయసు 26 ఏళ్ళు. ఫారిన్లో చదువుకున్నాడు. తండ్రి విశ్వనాథం వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు. చూడ్డానికి స్టైలిష్గా ఉన్న అతని కళ్ళల్లో ఒక రకమైన పొగరు, అలసత్వం కనిపిస్తాయి. పల్లెటూరు అంటే అతనికి చులకన. కారు దిగ్గానే రాహుల్ చేతురుమాలతో ముక్కు మూసుకున్నాడు. డాడ్ ఏంటిది ఇంత డస్ట్? రోడ్లు కూడా సరిగా లేవు. ఈ ఊర్లో మనం ఎలా ఉంటాం 2 రోజులు అని అసహనంగా అన్నాడు. విశ్వనాథం నవ్వి, అడ్జస్ట్ అవ్వాలి రాహుల్. రాఘవయ్య గారు మనకు బాగా కావలసిన వారు. పైగా అమ్మాయి సత్య చాలా అందగత్తే. అలాంటి అమ్మాయి కావాలంటే ఈ మాత్రం కష్టపడాలి అని అన్నాడు. రాఘవయ్య ఎదురొచ్చి వాళ్ళను సాధారణంగా ఆహ్వానించాడు. రండి బావగారు, రండి అల్లుడుగారు, మా పల్లెటూరి మర్యాదలు మీకు నస్తాయో లేదు అంటూ వినయంగా వంగి దండం పెట్టాడు. రాహుల్ రాఘవయ్యను పైనుంచి కిందకు చూశాడు. హలో అంకుల్, మీ ఇల్లు పాతకాలం నాటిదైనా పెద్దగానే ఉంది అన్నాడు వెటకారంగా పొగుడుతూ. అందరు లోపలికి వెళ్లారు. రాహుల్ చూపులు మాత్రం సత్య కోసం వెతుకుతున్నాయి. అతనికి సత్య అంటే ప్రేమ లేదు, ఆమె అందం మీద మోజు మాత్రమే ఉంది. ఫోటోలు చూసినప్పుడే డిసైడ్ అయ్యాడు, ఈమె నా పక్కన ఉంటే నా స్టేటస్ పెరుగుతుంది అని. అదే సమయంలో శివ తన ఇంటి అరుగు మీద కూర్చొని రాఘవయ్య ఇంటివైపు చూస్తున్నాడు. ఆ ఇల్లు పెళ్లికి ముస్తాబవటం, ఆ పందిరి, ఆ బజాల చెప్పుడు శివ గుండెను కోస్తున్నట్లు ఉన్నాయి. శివ చేతిలో కొన్ని మట్టి గాజులు ఉన్నాయి. అవి నిన్ననే సంతలో సత్య కోసం కొన్నాడు. సత్యకు బంగారు గాజుల కన్నా రంగురంగుల మట్టి గాజులు అంటేనే ఇష్టం. బావా, నా చేతులెప్పుడు గలగల్లాడుతూ ఉండాలి, నువ్వు తెచ్చే గాజులే నాకు అందం అని చిన్నప్పుడు సత్య అన్న మాటలు శివ చెవిలో రింగుమంటున్నాయి. శివ స్నేహితుడు సూరి అక్కడికి వచ్చాడు. శివ, నువ్వు ఇలా మౌనంగా కూర్చుంటే ఎలారా? రేపు ఉదయమే నిశ్చితార్థం. ఆ రాహుల్ గాడు వచ్చేశాడు. చూడ్డానికి సినిమాల్లో విలన్లా ఉన్నాడు. వాడు సత్యం చేసుకుంటే ఆ పిల్ల బతుకు బస్టాండ్ అవుతుంది అన్నాడు ఆవేదనగా. శివ గాజులను గట్టిగా పట్టుకున్నాడు. ఎంత గట్టిగా అంటే
అవి పగిలి చేతికి గుచ్చుకున్నాయి. రక్తం కారింది. సూరి మౌనం తుఫానుకి ముందు ప్రశాంతత లాంటిది. నేను ఆలోచిస్తున్నాను. ఆవేశపడి వెళ్తే రాఘవయ్య గారి సత్యను ఇంకెక్కడికైనా తీసుకెళ్ళిపోతారు. మనం తెలివిగా అడుగు వెయ్యాలి. సత్య మనసులో ఏముందో, తను ఏ పరిస్థితిలో ఉందో తెలియాలి అన్నాడు శివ. అది ఎలా తెలుస్తుంది? ఆ ఇంటి చుట్టూ కాపలా ఉంది కదా అన్నాడు సూరి. దారి లేకపోతే దారి వెతుక్కోవాలి అని శివ లేచాడు. రాఘవయ్య ఇంట్లో రంగమ్మ అని రుద్రాలు 25 ఏళ్లుగా పనిచేస్తుంది. ఆమెకు శివ అంటే సత్య అంటే ప్రాణం. వాళ్ళిద్దరి ప్రేమను దగ్గర నుండి చూసింది. ఇప్పుడు జరుగుతున్న అన్యాయం చూసి ఆమె తట్టుకోలేకపోతుంది. ఆ రోజు మధ్యాహ్నం రంగమ్మ చెరువుకు బట్టలు ఉతకడానికి వచ్చింది. అక్కడే పొదల్లో మాటు వేసిన శివ ఆమెను కలిశాడు. రంగమ్మత్త అని పిలిచాడు. రంగమ్మ ఉలిక్కిపడి చుట్టూ చూసింది. ఎవరు లేరని నిర్ధారించుకుని శివ దగ్గరికి వచ్చింది. నాయన శివ, ఎంత పని జరిగిపోయిందిరా. ఆ సత్యమ్మ గదిలో అన్నం తినకుండా ఏడుస్తూనే ఉంది. కన్నీరు మున్నీరవుతుంది. నా బావ రాడా, నన్ను తీసుకెళ్దా అని కలవరిస్తుంది అని రంగమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. శివగుండె బరువెక్కింది. అత్త, సత్యకు ఈ చిన్న ఉత్తరం ఇవ్వాలి. ఎలాగైనా నువ్వు సహాయం చేయాలి. ఇది సత్యకు చేరితే ఆమెకు ప్రాణం లేచొస్తుంది అని ఒక చిన్న మడత పెట్టిన చీటిని రంగమ్మ చేతిలో పెట్టాడు. రంగమ్మ ఆ చీటిని తన చీర కొంగులు ముడివేసుకుంది. నీకోసం, ఆ చిన్నదాని కోసం నా ప్రాణం పోయినా పర్లేదురా, ఇస్తాను అని మాటిచ్చింది. సాయంత్రం వేళ సత్య గదిలో చీకటిగా ఉంది. రాఘవయ్య ఆజ్ఞ ప్రకారం ఆమెకు అలంకరణ చేయడానికి 4 ఆడవాళ్లు వచ్చారు. ఏడవకు తల్లి, కళ్ళు వాచిపోతే రేపు నిశ్చితార్థంలో బాగోవు అంటూ వాళ్ళు సత్యకు పసుపు రాస్తున్నారు. సత్య బొమ్మలా కూర్చుంది. ప్రాణం లేని శరీరానికి అలంకరణ చేస్తున్నట్టుగా ఉంది. అందరూ వెళ్ళాక రంగమ్మ గది శుభ్రం చేయడానికి వచ్చింది. ఎవరు చూడకుండా సత్య చేతిలో ఆ చీటిని పెట్టింది. శివబాబు ఇచ్చాడు అని గుసగుసగా చెప్పి వెళ్ళిపోయింది. సత్య ఆత్రంగా ఆ చీటిని తెరిచింది. అందులో శివ చేతిరాత. సత్య, నువ్వు కన్నీరు పెడితే ఇక్కడ నా గుండె కరుగుతుంది. భయపడకు, మన ప్రేమను చంపే శక్తి ఆ రాఘవయ్య అహంకారానికి లేదు, ఆ రాహుల్ ఆస్తికి లేదు. రేపు నిశ్చితార్థం జరగదు, ఇది నా మాట. ధైర్యంగా ఉండు, నీ బావ. ఆ 4 ముక్కలు సత్యకు 1000 ఏనుగుల బలాన్నిచ్చాయి. కన్నీళ్ళు తుడుచుకుంది. అద్దంలో తన ముఖం చూసుకుంది. బావ వస్తాడు, నన్ను గెలిపిస్తాడు అని అనుకుంది. మరుసటి రోజు ఉదయం 7 గంటలు. నిశ్చితార్థానికి ఇంకా 3 గంటల సమయం ఉంది. రాహుల్కి ఇంట్లో బోరు కొట్టింది. విలేజ్ టూర్ చేద్దామని కారు తీసుకుని పొలాల వైపు వచ్చాడు. వెంట రాఘవయ్య కొడుకు వంశీ ఉన్నాడు. శివ తన పొలంలో మోటార్ రిపేర్ చేస్తున్నాడు. ఒంటి నిండా మట్టి, చేతుల గ్రీజు. రాహుల్ కారు అక్కడ ఆగిపోయింది. రాహుల్ చిరాగ్గా కిందకు దిగాడు. షాట్, ఈ టైర్ ఇక్కడే పంచర్ అవ్వాలా అని కాలుతూ కారును తన్నాడు. వంశీ శివన్ చూశాడు, కానీ మాట్లాడలేదు. రాహుల్ శివన్ చూశాడు. హే యు ఫార్మర్, ఇట్ రా అని పిలిచాడు. శివ వినిపించుకున్నట్టు పని చేసుకుంటూ ఉన్నాడు. రాహుల్కి కోపం వచ్చింది. దగ్గరకు వెళ్ళాడు. చెవిటివాడవా, పిలుస్తుంటే రావేంటి? కారు పంక్చర్ అయింది, టైర్ మార్చుం. డబ్బులు ఇస్తా అన్నారు పర్స్ తీస్తూ. శివ నించున్నాడు. రాహుల్ కళ్ళలోకి సూటిగా చూశాడు. ఇది గ్యారేజ్ కాదు దొరగారు, పొలం. నే మెకానిక్ని కాదు, రైతుని. డబ్బు ఉంటే ఏదైనా కొనొచ్చు అనుకునే మీలాంటి వాళ్ళకి మర్యాద తెలియదు అని గట్టిగా చెప్పాడు. రాహుల్కి ఈగో హట్ అయింది. వాట్, ఎంత పొగర్రా నీకు? నేనెవరినో తెలుసా? విశ్వనాథం కొడుకును. ఈ ఊరి ప్రెసిడెంట్కి అల్లుని కాబోతున్నా అన్నాడు. శివ చిన్నగా నవ్వాడు. ఆ నవ్వుల వెటకారముంది. కాబోయే అల్లుడివా? ఇంకా తాళి కట్టలేదు కదా. అయినా సత్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆస్తి ఉంటే సరిపోదు, అర్హత ఉండాలి. ఆ అర్హత నీకు లేదు అన్నాడు శివ. రాహుల్ షాకయ్యాడు. నువ్వేనా ఆ శివ అంటే? ఓహో, సత్తెలవర్వా, నువ్వేనా? లుక్ అట్ యూ, మురికి బట్టలు, మట్టి చేతులు. నిన్ను చూసి సత్య ఎలా ప్రేమించింది? షాకింగ్ అని నవ్వాడు. శివ చేతిలో ఉన్న స్పానర్ కింద పడేసి రాహుల్ దగ్గరకు 2 అడుగులు వేశాడు. ప్రేమించటానికి పట్టుబట్టలు అవసరం లేదు రాహుల్, పట్టి ఉంచే నమ్మకం కావాలి. నువ్వు సత్య అందాన్ని చూసి వచ్చావు, నేను సత్య మనసును చూసి ఇష్టపడ్డాను.
ఈ మట్టి చేతులే రేపు నీ మెళ్ళు వంచేలా చేస్తాయి. జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. రాహుల్ కోపంతో రగిలిపోతూ అక్కడ నిలబడ్డాడు. సమయం 9:30 గంటలు. ముహూర్తానికి ఇంకో అరగంట ఉంది. రాఘవయ్య ఇల్లు బంధుమిత్రులతో కిటకిటలాడుతుంది. బాజాలు మోగుతున్నాయి. వేదిక మీద పూల అలంకరణ అద్భుతంగా ఉంది. రాహుల్ పట్టుపంచే షేర్వాన్లో పెళ్లి కొడుకులా మెరిసిపోతూ ఉన్నాడు. పక్కనే అతని తల్లిదండ్రులు దర్జాగా కూర్చున్నారు. లోపల గదిలో సత్యను తీసుకువచ్చారు. ఆమె పచ్చని పట్టుచీర కట్టి ఉంది. ఒంటి నిండా నగలు ఉన్నాయి, కానీ ఆమె కళ్ళు మాత్రం గుమ్మం వైపే చూస్తున్నాయి. బావ ఇంకా రాలేదేంటి? నిశ్చితార్థం జరగదు అన్నాడు కదా, ఇప్పుడేం చేస్తాడు అని ఆమె గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. సావిత్రి తన ఇంట్లో దేవుడి గదిలో కూర్చుని ఏడుస్తుంది. నా బిడ్డ ప్రేమను గెలిపించు తండ్రి, ఏదో ఒకటి చెయ్యి అని మొక్కుంటుంది. రాఘవయ్య మైక్ తీసుకున్నాడు. అందరికీ నమస్కారం. నా కూతురు సత్య, నా మిత్రుడు విశ్వనాథం గారి అబ్బాయి రాహుల్ నిశ్చితార్థం జరుపుకోవటం నా పునర్జన్మ సుకృతం. ఇప్పుడు పంతులు గారు నిశ్చితార్థ పత్రిక చదువుతారు అని ప్రకటించారు. పంతులు గారు మంత్రాలు మొదలుపెట్టారు. స్వస్తి శ్రీ చాంద్రమాన అంటూ చదువుతూ ఉంటే సత్యకు ఊపిరాడడం లేదు. రాహుల్ ఒక ఖరీదైన డైమండ్ ఉంగరాన్ని బాక్స్లోంచి తీశాడు. అది మెరుస్తుంది. సత్యను తీసుకురాండి అన్న రాఘవయ్య సత్యను నడిపించుకుంటూ వేదిక మీదకు తెచ్చారు. ఆమె తల దించుకుని ఉంది. కన్నీళ్లు బుగ్గల మీద నుండి జారుతున్నాయి. రాహుల్ ఆమె పక్క నిలబడ్డాడు. ఏడవకు బేబీ, ఈ రింగ్ నీ కోసమే స్పెషల్గా చేయించా అని గుసగుసలాడు. ఉంగరాలు మార్చుకోండి అన్నాడు పంతులు. రాహుల్ సత్య ఎడమ చేతిని పట్టుకోవడానికి చేయి చాపాడు. సత్య వెనక్కి లాక్కుంది. రాఘవయ్య కళ్ళెర చేశాడు. సత్య చెయ్యివు అని గద్దించాడు. సత్య భయంగా వణుకుతున్న చేతిని ముందుకు చాపింది. రాహుల్ ఉంగరం తొలగటానికి సిద్ధమయ్యాడు. అందరూ చప్పట్లు కొట్టడానికి చేతులెత్తారు. సత్య కళ్ళు మూసుకుని బావా అని చివరిసారిగా తలుచుకుంది. సరిగ్గా అదే సమయానికి ఆగండి అన్న గంభీరమైన గొంతు మైక్లో వినిపించినంత గట్టిగా వినిపించింది. ఆ గొంతులోని పవర్కి బాజాలు ఆగిపోయాయి. అందరూ గుమ్మం వైపు తిరిగారు. అక్కడ శివ నిలబడి ఉన్నాడు. కానీ ఈసారి శివ ఒంటరిగా రాలేదు. అతని వెనక ఊరి సర్పంచు, కొంతమంది మహిళా సంఘం సభ్యులు మరియు పోలీసులు ఉన్నారు. శివ ముఖంలో ఉగ్రరూపం లేదు. ఒక చిరునవ్వు ఉంది. చేతిలో ఒక ఫైలు ఉంది. రాఘవయ్య షాక్ అయ్యాడు. వేదిక దిగి కిందికి వచ్చాడు. ఏంట్రా పెళ్లి పందిట్లోకి పోలీసులను తెచ్చావు? రచ్చ చేయటానికి వచ్చావా అని అరిచాడు. శివ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు. రచ్చ చేయటానికి రాలేదు మామయ్య, రక్షించడానికి వచ్చా అన్నాడు. రాహుల్ కోపంగా వీడెవడంకుల్, గెట్ హిమ్ అవుట్ అన్నాడు. శివ పోలీస్ ఇన్స్పెక్టర్ వైపు చూశాడు. ఇన్స్పెక్టర్ ముందుకు వచ్చి, రాఘవయ్య గారు, మీ మీద కంప్లైంట్ ఉంది. మీరు ఒక మేజర్ అమ్మాయిని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బలవంత పెళ్లి చేస్తున్నారు. అంతేకాదు ఆమెను గదిలో బంధించి హింసిస్తున్నారు అని మాకు ఫిర్యాదు అందింది అని అన్నాడు. రాఘవయ్య తెల్లబోయాడు. ఎవరు చెప్పారు? ఇది నా కూతురు, నా ఇష్టం అన్నాడు. మీ కూతురైనా సరే చట్ట ప్రకారం ఆమె ఇష్టమే ముఖ్యం. సత్యగారు, మీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని ఇన్స్పెక్టర్ సత్యని అడిగాడు. మండపమంతా నిశ్శబ్దం. అందరి చూపులు సత్య మీదే ఉన్నాయి. సత్య తలెత్తింది. ఎదురుగా శివ ధైర్యాన్ని ఇస్తున్నట్లు చూస్తున్నాడు. ఆమెకు ఎక్కలేని ధైర్యం వచ్చింది. తన చేతిని రాహుల్ నుండి విడిపించుకుంది. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేసా, నన్ను బలవంతంగా ఒప్పించారు. నా ఇష్టం మా బావ శివ, నేను అతన్నే ప్రేమిస్తున్నాను అని అందరి ముందు కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది. రాఘవయ్యకు గుండె ఆగినంత పనైంది. బంధువులంతా ముక్కున వేలేసుకున్నారు. రాహుల్ అవమానంతో రగిలిపోయాడు. చేతిలో ఉన్న ఉంగరాన్ని నేలకేసి కొట్టాడు. రాహుల్ తండ్రి విశ్వనాథం కోపంగా లేచాడు. రాఘవయ్య, ఏంటిది? మమ్మల్ని పిలిచి అవమానిస్తావా? నీ కూతురికి ఆ మురికివాడే కావాలట. తూ, నీ పరువు గంగలో కలిసింది అని తిట్టి రాహుల్ని తీసుకుని విసురుగా వెళ్ళిపోయాడు. పెళ్లి ఆగిపోయింది. పందిరి వెలవెలబోయింది. రాఘవయ్య ఓడిపోయిన పులిలా శివవైపు చూశాడు. శివ, పెళ్ళి ఆపావని సంబరపడకు.
పోలీసులను తెచ్చి నా పరువు తీశావు. సత్యను నీకివ్వనుగాక ఇవ్వను. నా శవం మీద నువ్వు తాళి కట్టాలి అని శపథం చేశాడు. శివ సత్య దగ్గరికి వెళ్ళాడు. భయపడకు సత్య, చట్టం మన వైపు ఉంది, ప్రేమ మన వైపు ఉంది. కానీ నేను నిన్ను ఇలా ఎత్తుకపోను. మామయ్య చేతుల మీద కానీ నీ మెడలో తాళి కట్టించుకుంటాం. అప్పటిదాకా నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటా అన్నాడు. రాఘవయ్యను ఉద్దేశించి, మామయ్య, ఈరోజు నీ పరువు పోయిందని బాధపడుతున్నావు, కానీ నీ కూతురి ప్రాణం నిలిచిందని సంతోషించు. మరో 6 నెలలు టైం ఇస్తున్నాం. ఈలోపు నీ మనసు మారితే సరే, లేదంటే ఊరి సమక్షంలోనే సత్యను పెళ్లి చేసుకుంటాం అని సవాలు విసిరి సత్య వైపు ఒక ప్రేమపూరితమైన చూపు విసిరి వెళ్ళిపోయాడు. సత్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు. నిశ్చితార్థం ఆగిపోయిన రోజు సాయంత్రం రాఘవయ్య ఇల్లు శ్మశాన నిశ్శబ్దంలా ఉంది. బంధువులంతా వెళ్ళిపోయారు. కానీ వెళ్తూ వెళ్తూ పాపం రాఘవయ్య కూతురు పరువు తీసింది అని గుసగుసలాడుకుంటూ వెళ్ళారు. ఆ మాటలు రాఘవయ్య చెవిలో సీసం పోసినట్లుగా ఉన్నాయి. రాఘవయ్య హాల్లో అటు ఇటు పాచార్లు చేస్తున్నారు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కోపం నశాలానికి అంటింది. సత్యను తన గదిలో బంధించారు. ఈసారి కేవలం గదిలో పెట్టడం మాత్రమే కాదు, కిటికీలకు చెక్కలు కొట్టించారు. బయట ప్రపంచం ఆమెకు కనిపించకూడదు. ఆమె ఎవరికి కనిపించకూడదు. గది లోపల సత్య మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని ఏడుస్తుంది. తలుపు తీసి లోపలికి వచ్చారు రాఘవయ్య. చేతిలో అన్నం ప్లేటు ఉంది, తిను అని గద్దించాడు. సత్య తల ఎత్తలేదు. రాఘవయ్య ప్లేట్ను నేలకేసి కొట్టాడు. అన్నం మెతుకులు గదిలో చిందరవందరంగా పడ్డాయి. ఏంటే, నిరాహార దీక్ష చేస్తున్నావా? ఆ దిక్కుమాలినోడి కోసం నా పరువు తీశావు. ఊరంతా నా ముఖం మీద ఉమ్మేసేలా చేశావు. ఇంకేం కావాలి నీకు? వాడు కావాలా? వాడు బతుకుంటే కదా నీకు దక్కేది అని అరిచాడు. సత్య ఉలిక్కిపడింది. నాన్న, బావనేం చేయకండి, తప్పంతా నాదే, నన్ను చంపేయండి, కానీ బావజోలికి వెళ్ళకండి అని తండ్రి కాళ్ళు పట్టుకుంది. రాఘవయ్య ఆమెను విదిలించుకొట్టాడు. వాడి ప్రాణం తీయను, కానీ వాడి బతుకును చావు కన్నా హీనంగా మారుస్తాం. వాడికి అన్నం పెట్టే ఆ 5 ఎకరాల పొలాన్ని శ్మశానం చేస్తాం. వాడు బిచ్చగాళ్ళ మారి ఈ ఊరు వదిలి పారిపోయేలా చేస్తాం. అప్పుడు చూస్తా నువ్వు వాడిని ఎలా ప్రేమిస్తావో అని శపథం చేసి తలుపు గడియ పెట్టి వెళ్ళిపోయాడు. సత్యకు అర్థమైంది, రాబోయే రోజుల్లో బావకు పెద్ద గండం పొంచి ఉందని. బావ జాగ్రత్త అని దేవుని వేడుకోవటం తప్ప ఆమె ఏం చేయలేకపోయింది. రాహుల్ మరియు అతని తండ్రి విశ్వనాథం పట్నం వెళ్లారు. ఊరి చివరన ఉన్న తమ గెస్ట్ హౌస్లో ఉన్నారు. రాహుల్ చేతిలో మందు గ్లాసు ఉంది. అతను అవమానంతో రగిలిపోతున్నాడు. సత్య తనందరి ముందు కాదని ఒక సాధారణ రైతుని కోరుకోవటం అతనికి మింగుడు పడ్డం లేదు. డాడ్, మనం పట్నం వెళ్ళొద్దు. ఆ శివగాడి అంతు చూడకుండా నేను ఈ ఊరు దాటను అన్నారు రాహుల్ పళ్ళు కొరుక్కుంటూ. విశ్వనాథం అన్నాడు, వాళ్ళు లోకల్గా స్ట్రాంగ్ రాహుల్, రైతుల సపోర్ట్ ఉంది. మనం డైరెక్ట్గా వెళ్తే సమస్య అవుతుంది. రాఘవయ్యను వాడుకుందాం. అప్పుడే రాఘవయ్య అక్కడికి వచ్చాడు. అతని ముఖం వాడిపోయి ఉంది. బావగారు క్షమించండి, నా కూతురు పిచ్చిది అని చేతులు జోడించాడు. రాహుల్ కోపంగా చూశాడు. క్షమాపణలు వద్దంకుల్, నాకు రిజల్ట్ కావాలి. ఆ శివగాడు నా కళ్ళ ముందే సర్వనాశనం అవ్వాలి. వాన్న షూ తులవటానికి కూడా పనికిరాడని సత్యకు తెలియాలి. అప్పుడే నేను సత్యని పెళ్లి చేసుకుంటా అన్నాడు. రాఘవయ్య కళ్ళల్లో ఆశ మెరిసింది. నిజంగానే రాహుల్ బాబు ఆ శివగాడిని వదిలించుకుంటే సత్యం చేసుకుంటారా? చేసుకుంటా, కానీ ఒక కండిషన్. శివగాడిని చంపకూడదు. వాడు బతుకుండగానే నరకం చూడాలి. వాడి ఆస్తి, పరువు, బలం అన్నీ పోవాలి. వాడు రోడ్డు మీద నిలబడాలి. అలా చేయగలరా అని రాహుల్ సవాల్ విసిరాడు. చేస్తా, వాడికి ఊపిరి ఆడనివ్వను. వాడికి ఉన్నది ఆ 5 ఎకరాలే కదా, దాన్ని లాగేసుకుంటాం. మా తాతల కాలం నాటి పాత బాకి పత్రాలు కొన్ని ఉన్నాయి, వాటిని బయటకు తీస్తా అని రాఘవయ్య కుట్ర పన్నాడు. ఆ రాత్రి శివ ఇంటి ముందు అరుగు మీద పడుకొని ఆకాశం వంక చూస్తున్నాడు. పక్కనే తల్లి సావిత్రి కూర్చుని ఉంది. ఒరే శివ, ఈ గొడవలు ఎక్కడికి దారి తీస్తాయో అని భయంగా ఉంది రామ్. అన్నయ్య ఊరుకోడు, పాము పగ పట్టినట్టు పగపడతాడు. మనం
ఈ ఊరు వదిలి వెళ్ళిపోదామా అని అడిగింది సావిత్రి. శివ లేచి కూర్చున్నాడు. అమ్మ చేతులు పట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్తావమ్మా? ఇది మన ఊరు, మన మట్టి. నాన్న ఇక్కడే బతికారు, ఇక్కడే చనిపోయారు. మనం పారిపోతే నాన్న ఆత్మ శోభిస్తుంది. అయినా నేను తప్పు చేయలేదు కదమ్మా. ప్రేమించాను, అది నేరమా? నేరం కాదురా, కానీ పేదవాడు ప్రేమించడం శాపం. సత్య ఆ ఇంట్లో నరకం అనుభవిస్తుందట. రంగమ్మ చెప్పింది. అన్నం కూడా పెట్టట్లేదట అని సావిత్రి కన్నీళ్లు పెట్టుకుంది. ఆ మాట వినగానే శివగుండె తరుక్కపోయింది. తనిక్కడ కడుపు నిండా తింటున్నాడు, కానీ తన కోసం సత్య అక్కడ పస్తులు ఉంటుందా? అమ్మ, రేపు శుక్రవారం కదా, సత్య ఎలాగైనా గుడికి వస్తుంది. అన్నయ్య సెంటిమెంట్స్ ఫాలో అవుతాడు, గుడికి రాకుండా ఆపడు. రేపు నేను సత్యని కలవాలి, ధైర్యం చెప్పాలి అన్నాడు శివ. మరుసటి రోజు శుక్రవారం ఊరి శివాలయం భక్తులతో కిటకిట్లాడుతుంది. రాఘవయ్య తన పంతం నెగ్గించుకోవడానికి సత్యను గుడికి తీసుకొచ్చాడు. కానీ ఆమె చుట్టూ 4 మనుషులు కాపలా ఉంటారు. సత్యముఖం పాలిపోయి ఉంది. కళ్ళల్లో జీవం లేదు, యంత్రంలో నడుస్తుంది. శివ గుడి స్తంభం చాట నిలబడి సత్యం చూస్తున్నాడు. ఆమెను అలా చూస్తుంటే అతనికి ప్రాణం పోయినంత పనైంది. సత్య గర్భగుడిలోకి వెళ్ళింది. దేవుడికి దండం పెట్టుకుంటూ, స్వామి ఒక్కసారైనా భావం చూపించు అని కోరుకుంది. కళ్ళు తెరిచేసరికి పూజారి గారు హారతి ఇస్తున్నారు. హారతి పళ్ళెం పట్టుకున్న చేతులు పూజారి గారివి కాదు, అవి శివ చేతులు. పూజారి గారు పక్కన మంత్రాలు చదువుతూ ఉంటే శివ మారు వేషంలో వచ్చి హారతి ఇస్తున్నారు. సత్య ఉలిక్కిపడింది. శివను గుర్తుపట్టింది. ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా 1000 దీపాలు వెలిగినంత కాంతి వచ్చింది. శివ కళ్ళతోనే ఆమెకు ధైర్యం చెప్పాడు. నేనున్నాను అన్న భరోసా ఇచ్చాడు. హారతి తీసుకునే నెపంతో సత్య చేతులు శివ చేతులను తాకాయి. ఆ స్పర్శ ఇద్దరికీ విద్యుత్ ప్రవాహంలా అనిపించింది. శివ ఆమె చేతుల ప్రసాదంతో పాటు ఒక చిన్న మల్లెపూల మాల పెట్టాడు. ఈ పూలు వాడిపోవచ్చు, కానీ నా ప్రేమ వాడిపో సత్య, ధైర్యంగా ఉండు అని గుసగుసగా చెప్పాడు. అంతలోనే రాఘవయ్య గొంతు వినిపించింది. ఏంటి అక్కడ ఆలస్యం? త్వరగా రా సత్య. శివ వెంటనే వెనక్కి తగ్గి స్తంభం చాటుకు వెళ్ళిపాడు. సత్య ఆ మల్లెపూలను తన కొంగులు దాచుకొని గుండెకు హత్తుకుంది. ఆ పుల సువాసనలో ఆమెకు శివప్రేమ తాలూకు భరోసా దొరికింది. కానీ ఈ దృశ్యాన్ని దూరం నుండి రాహుల్ గమనించాడు. అతని కళ్ళు నిప్పులు చెరిగాయి. గుళ్ళో కూడా రొమాన్సా? వీడి కథ ఈ రోజుతో ముగించాలి అని తన రౌడీలకు ఫోన్ చేశాడు. ఆ రోజు మధ్యాహ్నం శివ తన పొలంలో నీళ్లు పెడుతున్నాడు. పొలం పచ్చగా కలకల్లాడుతుంది. ఇంకో నెలలో పంట చేతికి వస్తుంది. ఆ పంట వస్తే అప్పులు తీరుతాయి, చేతిలో డబ్బు ఉంటుంది. అప్పుడు సత్యను పెళ్లి చేసుకోవడానికి ధైర్యం ఉంటుంది. అప్పుడే పొలం గట్టు మీద 10 మంది రౌడీలు దిగారు. వాళ్ళ చేతుల్లో కర్రలు, పెట్రోల్ డబ్బాలు ఉన్నాయి. శివ వాళ్ళని చూసి అప్రమత్తమయ్యాడు. పార చేతిలోకి తీసుకున్నాడు. ఎవర్రా మీరు? నా పొలంలో ఏం పని అని గద్దించాడు. వాళ్ళలో లీడర్ ముందుకు వచ్చాడు. నీ పొలం పని పడ్డానికి వచ్చాంరా, రాహుల్ బాబు పంపించారు. ఈరోజు నీ పంట, నీ బతుకు 2 బూడిదవ్వాలి అన్నాడు. నా ప్రాణం పోయాకే నా పంట మీద చేయి వేయగలరు అని శివ సింహంలో గర్జించి వాళ్ళ మీదకు దూకాడు. 10 మందితో ఒంటరి పోరాటం. శివ ఆవేశం ముందు వాళ్ళు నిలవలేకపోయారు. పారతో ఒక్కొక్కరిని చిత్తకొట్టాడు. మట్టిలో పుట్టినవాడు ఆ మట్టిని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. కానీ వాళ్ళు కుట్ర పన్నారు. 2 రౌడీలు శివతో గొడవ పడుతూ ఉండగా మిగతా వాళ్ళు వెనకవైపు వెళ్ళి పంటకు నిప్పెట్టారు. ఎండుగడ్డికి మంట అంటుకుంది. గాలికి మంటలు వేగంగా వ్యాపించాయి. అయ్యో నా పంట అని శివ రౌడీలను వదిలేసి మంటలు ఆపడానికి పరుగులు తీశాడు. పక్కనే ఉన్న కాలువలోంచి నీళ్లు చల్లే ప్రయత్నం చేశాడు. కానీ మంటలు అదుపులోకి రాలేదు. సగం పంట కళ్ళ ముందే కాలి బూడిదైపోయింది. రౌడీలు పారిపోయారు. శివ నల్లబడిన తన పంటను చూసి మోకాళ్ళ మీద కులబడి రోధించాడు. దేవుడా, ఎందుకు శిక్ష? నా ప్రేమను గెలిపించుకోవడానికి నేనేం పాపం చేశాను అని ఆక్రోధించాడు. పంటపైన బాధలో ఉన్న శివకు మరుసటి రోజే మరో షాక్ తగిలింది.
రాఘవయ్య రాహుల్ ఒక లాయర్తో కలిసి శివ ఇంటికి వచ్చారు. సావిత్రి భయంతో వణికిపోయింది. ఏంటి మామయ్య, పగ తీర్చుకోటానికి పంటను తగలబెట్టించావు, ఇప్పుడు నా ఇల్లు కూడా తగలబెడతావా అని శివ నిలదీశాడు. రాఘవయ్య నవ్వి, నేను రౌడీని కాదు శివ, ప్రెసిడెంట్ని, చట్ట ప్రకారం వచ్చా అని లాయర్ వైపు చూశాడు. లాయర్ ఒక పాత పత్రాన్ని బయటకు తీశాడు. శివగారు, మీ నాన్న సాంబయ్య గారు చనిపోయే ముందు రాఘవయ్య గారి దగ్గర 5 లక్షలు అప్పు తీసుకున్నారు. దానికి వడ్డీతో కలిపి ఇప్పుడు 20 లక్షలయ్యింది. ఆ అప్పుకు హామీగా ఈ ఇంటిని, 5 ఎకరాల పొలాన్ని రాసిచ్చాడు అని చెప్పాడు. శివ సావిత్రి షాక్ అయ్యారు. అబద్ధం, నాన్న అప్పు చేసిన మాట నిజమే, కానీ అమ్మ నగలమ్మి ఆ అప్పు తీర్చేశారు కదా అని శివ అరిచాడు. తీర్చినట్టు రసీదు ఉందా అని రాఘవయ్య అడిగాడు. శివ దగ్గర సమాధానం లేదు. అప్పట్లో నమ్మకంతో రసీదు తీసుకోలేదు, అదే ఇప్పుడు శాపంగా మారింది. చూడు శివ, నీకు 2 దారులు ఉన్నాయి. ఒకటి, ఈ 20 లక్షలు ఒక వారంలో కట్టే, లేదా ఈ ఇల్లు పొలం నా స్వాధీనం అవుతాయి. అప్పుడు నువ్వు నీ తల్లి రోడ్డు మీద అడుక్కోవాలి అని రాఘవయ్య క్రూరంగా నవ్వాడు. రాహుల్ కల్పించుకుని, పాపం అంకుల్, వాడి పంట కూడా నిన్నే కాలిపోయింది కదా, ఇప్పుడు 20 లక్షలు ఎక్కడి నుంచి తెస్తాడు? శివ, నీకు ఆఫర్ ఇస్తా, ఈ ఊరు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతాను అని ఒప్పుకోం, సత్యజోలికి రానని కాగితం మీద రాసివ్వు, ఈ అప్పు మాఫీ చేయిస్తా అని బేరసాలకు దిగాడు. శివకు అర్థమైంది ఇదంతా పక్కా ప్లాన్ అని. పంట తగలబెట్టి ఆర్థికంగా దెబ్బ కొట్టారు. ఇప్పుడు పాత బాకీ పేరుతో ఇల్లు లాక్కుంటున్నారు. శివ అమ్మవైపు చూశాడు. అమ్మ కలలో భయం ఉంది, కానీ శివలో ధైర్యం సరల్లేదు. రాఘవయ్య కళ్ళల్లోకి చూసి, మామయ్య, నాన్న నిజాయితీపరుడు, అయినా అప్పు తీర్చకుండా పోలేదు. మీరు మోసం చేస్తున్నారు, కానీ భయపడే రకం కాదు ఈ అల్లుడు. వారం రోజులు టైం ఇచ్చారు కదా, ఈ వారంలోనే మీ 20 లక్షలు మీ ముఖం మీద కొడతా, నా ఇల్లు నా పొలం నాదే, నా సత్య కూడా నాదే అని తొడగొట్టి సవాలు విసిరాడు. రాఘవయ్య కోపంతో, వారం రోజుల గడువు, ఆ తర్వాత నిన్ను ఈడ్చి బయటపరేస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. రాఘవయ్య వెళ్ళగానే సావిత్రి కుప్పగూలిపోయింది. ఒరేయ్, 20 లక్షలు ఎక్కడి నుంచి తెస్తావురా, ఉన్న పంట పోయింది, చేతిలో చిల్లి గవ్వలేదు, వాడి కాళ్ళు పట్టుకుందాంరా అని ఏడ్చింది. శివ అమ్మను ఓదార్చాడు. అమ్మ, ధర్మం మన వైపు ఉంది, ఏదో ఒక దారి దొరుకుతుంది. శివ తన స్నేహితుడు సూరిని పిలిచాడు. సూరి, మనకిప్పుడు కావాల్సింది డబ్బు కాదు, న్యాయం. నాన్న అప్పు తీర్చినప్పుడు అక్కడెవరో ఒకరు సాక్ష్యం ఉండే ఉంటారు, వాళ్ళని వెతకాలి. అలాగే నేను దాచుకున్న కొంచెం డబ్బు, అమ్మ నగలు ఉన్నాయి, వాటితో వ్యాపారం చేసో ఏదైనా చేసో ఈ వారం రోజులు పోరాడాలి అని అన్నాడు. సూరి అన్నాడు, శివ, పక్క ఊర్లో ఎద్దుల పందాలు జరుగుతున్నాయి, గెలిచిన వాడికి 5 లక్షల బహుమతి, మన దగ్గర ఉన్న కోడిగిత్త శంకర్ను దించుతామా అని సలహా ఇచ్చాడు. శివ ఆలోచించాడు. తన ఎద్దు శంకర్ అంటే శివకు ప్రాణం, దాన్ని పందెంలోకి దించడం ఇష్టం లేదు, కానీ వేరే దారి లేదు. సరే సూరి, శంకర్ని సిద్ధం చేయి, అది కేవలం పందెం కాదు, నా తల్లి పరువు, నా ప్రేమ భవిష్యత్తు అని అన్నాడు. అలాగే మరోపక్క సత్యకు ఈ విషయం తెలిసింది. రంగమ్మ ద్వారా విషయం తెలుసుకున్న సత్య తన దగ్గర ఉన్న బంగారు నగలు మూట కట్టి రంగమ్మకి ఇచ్చింది. రంగమ్మ, ఇది బావకివ్వు, ఇది నా ఆస్తి కాదు, నా అమ్మమ్మ ఇచ్చిన శ్రీధనం, దీని మీద నాన్నకు హక్కు లేదు, ఇదమ్మి బావను అప్పు తీర్చమని చెప్పు అని పంపింది. కాని శివ ఆ నగలను స్వీకరించలేదు. సూరి, ఈ నగలు తిరిగి సత్యకిచ్చేయి, నేను గెలవాల్సింది సత్య డబ్బులతో కాదు, నా కష్టంతో, ఆమె ప్రేమ చాలు నాకు అని వెనక్కి పంపేశాడు. రాత్రివేళ రాహుల్ మరియు రాఘవయ్య మాట్లాడుకుంటూ ఉన్నారు. అంకుల్, వాడు ఎద్దుల పందెంలో పాల్గొంటున్నాడట, ఒకవేళ గెలిస్తే 5 లక్షలు వస్తాయి, అది మనకు మంచిది కాదు అన్న రాహుల్. రాఘవయ్య నవ్వాడు. పందెం జరిగితే కదా వాడు గెలిచేది, వాడి ఎద్దు రేపు ఉదయానికి బతుకుంటే కదా పందెంలో పరిగెత్తేది. రాహుల్కి అర్థమైంది. అంటే ఈ రాత్రి వాడి ఎద్దుకు విషం పెట్టిస్తాం, లేదా కాలు విరగొట్టిస్తాం, వాడు ఏ దారిలో వెళ్ళినా ముల్లే ఉండేలా చేస్తా అన్నారు రాఘవయ్య క్రూరంగా.
అదే సమయంలో శివ తన ఎద్దు శంకర్ను నిమురుతూ, రేపు నువ్వే నా ఆశ శంకర్, మనం గెలవాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. చీకట్లో కొంతమంది అంతకులు ఆ పశువుల పాక వైపు పాక్కుంటూ వస్తున్నారు. వాళ్ళ చేతిలో విషం కలిపిన దాన ఉంది. శివకు ఈ ముప్పు గురించి తెలియదు. అతని ధ్యాస అంతా రేపటి పందెం మీదే ఉంది. సత్య గదిలో దీపం పెట్టుకుని బావ గెలవాలి అని ప్రార్థిస్తుంది. మరి తర్వాత ఏం జరగబోతుంది? శివ ఆ పందెంలో గెలుస్తాడా? ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.